ఈరోజు బీరకాయ పెసరపప్పు వండుకుందామండి. దానికి కావాల్సినవి బీరకాయలు, 1/2 కేజీ బీరకాయలు ముక్కలు కట్ చేసి పెట్టాను. 1 గ్లాస్ పెసరపప్పు తీసుకున్నానండి. పెసరపప్పు బీరకాయ వండుదాం. 1 టమాటా కట్ చేసి పెట్టాను. కొంచెం కొత్తిమీర, 10 ఎల్లుల్లిపాయ రెంజలు తీసి ఒలిసి పెట్టానండి. కొంచెం కరివేపాకు, 10 పచ్చిమిరపకాయలు, 1 ఉల్లిపాయ సన్నగా ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు తాలింపు వేసేసుకుందాం రండి. ఫస్ట్ పెసరపప్పు వేపుకుందాం అండి. ఈ పెసరపప్పు మా చేలో పండిందేనండి, నాటు పెసరపప్పు. చూడండి ఎంత బాగుందో పప్పు. ఇప్పుడు ఇది మనం కొంచెం లైట్ గా వేపుకోవాలి. పప్పు వేపుకుంటే మాత్రం రుచి మాత్రం చాలా బాగుంటదండి. టేస్ట్ అయితే మాత్రం అదిరిపోద్దండి. కొంచెం లైట్ గా వేపుకోవాలి పప్పు. ఇవ్వండి వేగిపోయింది చూడండి. జస్ట్ 5 నిమిషాలు వేగితే చాలండి. పప్పులో ఉన్న పచ్చివాసన పోతే చాలు. ఇప్పుడు ఇది మనం ప్లేట్ లో పోసేసుకుందామండి. ఇవ్వండి ప్లేట్లో వేసేస్తున్నాను. మనం ఇప్పుడు అదే గిన్నెలో నూనె వేసుకుందాం అండి. పోపు వేసుకుందాం. ఇవ్వండి నూనె వేసాను కదా, 4 స్పూన్లు నూనె వేసానండి. నేను 1 అర చెంచా మెంతులు వేస్తున్నానండి, 1 చెంచా ఆవాలు. ఇప్పుడు ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు కూడా వేసేస్తున్నానండి. ఉల్లిపాయ కూడా వేసేస్తున్నాను. పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా వేసేస్తున్నానండి. ఇప్పుడు ఇవన్నీ బాగా మనము పోపు వేపుకుందామండి. ఈ పోపు ఎంత బాగా వేగితే అంత బాగుంటుందండి. పప్పు బీరకాయ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. చూడండి పోపు కొంచెం వేగిపోయింది కదా. ఇప్పుడు పెసరపప్పు కూడా వేసుకుందామండి. ఇవ్వండి శుభ్రం కడిగాను. ఇంకా పెసరపప్పు కూడా వేసేస్తున్నాను. ఈ పెసరపప్పు ఆయిల్లో కొంచెం ఇలా కలుపుకుందామండి. ఇప్పుడు బీరకాయ ముక్కలు కూడా వేసేస్తున్నాను. వేసేసి కలుపుకుందామండి. కలిపేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకుందాం. ఇవ్వండి మూత పెట్టేస్తున్నాను. ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకుందాం. ఇవ్వండి 5 నిమిషాలు అన్నాం కదా, మూత తీసానండి. ఇప్పుడు పసుపు వేస్తున్నాను. 1 అర చెంచా పసుపు వేసాను. పసుపు వేసి కలిపేసుకుందామండి. ఇవ్వండి 1 గ్లాస్ నీళ్లు పోస్తున్నాను పప్పు ఉడకడానికి. నీళ్లు పోసేసి మూత పెట్టేసుకుందామండి. కొంచెం ఉడుకాక అప్పుడు టమాటా ముక్కలు వేసుకుందాం. ఇంకోండి 5 నిమిషాలు అన్నాం కదా, పప్పు దగ్గర ఉడకబడి అయింది కదా. ఇప్పుడు టమాటా ముక్కలు వేసేసుకుందామండి. ఇంకోండి టమాటా ముక్కలు వేసేస్తున్నాను. వేసేసి కలిపేసుకుందామండి ఇలాగా. ఇప్పుడు రుచికి సరిపడిన ఉప్పు కూడా వేసేస్తున్నానండి. ఇంకోండి రుచికి సరిపడిన ఉప్పు కూడా వేసేస్తున్నాను. వేసేసి కలిపేసి ఇంకొక 5 నిమిషాలు మూత పెట్టుకోవాలండి. ఈ టమాటా ముక్కలు కూడా మగ్గిపోతాయి ఒక 5 నిమిషాలు అయితే. ఇంకోండి 1 స్పూన్ కారం వేస్తున్నాను. కారం వేసి కలిపేసుకొని 2 నిమిషాల నుంచి స్టవ్ ఆపేసుకుందామండి. పప్పు కూడా ఉడికిపోయింది. చూడండి పప్పు కూడా ఉడికిపోయింది. 2 నిమిషాలు ఉంచుకొని స్టవ్ ఆపేసుకుందాం. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. ఇంకోండి కొత్తిమీర కూడా వేసేసుకున్నాం కదా, కలిపేసుకొని 2 నిమిషాలు అన్నాక మూత పెట్టేసుకుందామండి. ఇంకోండి 2 నిమిషాలు అన్నాం కదా, చూడండి దగ్గరికి అయిపోయింది కదా. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆపేసుకుందాం అండి. ఇలా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. పెసరపప్పు బీరకాయ టమాటా వేసి చేసుకుంటే టేస్ట్ మాత్రం అదిరిపోద్దండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కాకపోతే ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంటుంది అన్నది. బీరకాయ పెసరపప్పు టేస్ట్ అయితే మాత్రం అదిరిపోతుంది. వైట్ రైస్ కానీ, చపాతీకి కానీ, పులకకి కానీ చాలా బాగుంటుంది.